హాయ్ హలో అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ కూడా? ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నామని చూస్తున్నారా? ఖండగిరి అండి. మనకి భువనేశ్వర్ లో చాలా ఫేమస్ ప్లేస్ అనమాట ఖండగిరి. మొత్తం గృహాలు ఉంటాయి. ప్రెసెంట్ ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంది. చూడండి ఏ విధంగా ఉందో. మనం లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో ఫెస్టివల్ అనేది చూద్దాం. హాయ్ హలో అందరికీ కూడా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని ఇప్పుడు ఎక్కడ ఉన్నామని చూస్తున్నారా? వెనకున్నటువంటి అండి అంతా కూడా ఖండగిరి ఉదయగిరి కేవ్స్ అండి. మనకి ఇక్కడ భువనేశ్వర్ లో ఉన్నాయి ఇవి. ఇవి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇవి 2వ శతాబ్దం నాటు కళింగ రాజులు నిర్వహించినటువంటి ప్లేసులు ఇవి. ఇవి జైన్లు, అలాగే జైన్ల కోసం వాళ్ళ తపస్సులు ఇవన్నీ చేసుకోవడానికి వాళ్ళ నివాసాలుగా ఏర్పరిచినటువంటి మొత్తం ఇటు హిస్టరీ ఏంటన్నది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఎలా ఉన్నాయి అంతా కూడా చూసుకుని వద్దాం. ఇది ఎంట్రీ అనమాట. లోపలికి వెళ్దాం. చాలా సందడిగా ఉంది ఇక్కడ. చాలా క్రౌడ్ గా కూడా ఉంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. వెహికల్ పిల్లలు ఆడుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది. చాలా విధాలుగా చాలా రకాల ఐటమ్స్ ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న వెహికల్స్ కూడా దర్శనమిస్తున్నాయి. పిల్లలకి మాత్రం చాలా హడావిడిగా ఉంది. చూడండి, చాలా చిన్న పిల్లలు కూడా ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. పెద్దవాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఏర్పాటు చేస్తున్నారు. చుట్టుపక్కల కూడా సైడ్స్ లో మనకి హోల్సేల్ మార్కెట్ అనమాట. మొత్తం అంతా కూడా చాలా వరకు చాలా ఐటమ్స్ ఇక్కడ సేల్ చేస్తారు. హోల్సేల్ లో 100 రూపాయలకి చెప్పులు అమ్ముతున్నారండి. అంతా చవక 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 చవక. ఎవరికైనా వెపన్ కావాలా? చూడండి, చాలా చీప్ క్వాలిటీలో శారీస్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి, మనం మ్యారేజ్ వేసుకునే గౌన్స్, ఫ్రాక్స్ అనమాట. ఇవి చాలా చీప్ గా అమ్ముతున్నారు. చూస్తే చాలా బాగున్నాయి అన్ని కూడాను. మనకు మార్కెట్లు ఇవే అమ్ముతుంటారు కానీ చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్ముతుంటారు. ఇక్కడ ఈ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో కదా. టాటూస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూడండి, హ్యాండ్ మేడ్ టాటూస్ అనమాట. ఇది అప్పుడు మనకి పురాతనంలో ఇవన్నీ ఇవే ఉండేవి. ఇప్పుడైతే మిషన్స్ వచ్చాయి. పిల్లల కోసం కూడా చాలా రకాల టాయ్స్ ఉన్నాయి. చాలా రష్ గా ఉంది అంతా కూడా. టాయ్స్ చూడండి చాలా బాగున్నాయి. ఒక పక్క మనం ఇవన్నమాట ఆలు చిప్స్. ఇది చాలా బాగుంటుంది. రోల్ కూడా చూడండి చాలా బాగున్నాయి కదా. లేడీస్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా చవక ఇక్కడ అసలు చాలా చీప్ గా ఉన్నాయి. మాక్సిమం మనకి స్టోర్ లో దొరికే శారీస్ అన్ని కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి. మనకి ఇదే స్టోర్ లో అంటే 1000-2000 రూపాయలు అమ్ముతారు. ఇక్కడ కేవలం చాలా చీప్ గా అమ్ముతున్నారు. 500 కి లాగా 400 కి లాగా. ట్రెడిషనల్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి కదా. చాలా ట్రెడిషనల్ గా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే. ఇంకో పక్కన ఫ్యాన్సీ స్టోర్స్. మనకి భువనేశ్వర్ అంటేనే ఫ్యాన్సీకి చాలా మంచి ప్లేస్ అనమాట. చాలా చీప్ గా దొరుకుతాయి ఇక్కడ. ఇంకో పక్క నూడిల్స్ చాలా ట్రెడిషనల్ గా ఉంది. చాలా బాగుంది చూడండి. చాలా ఫ్రెష్ గా చేస్తున్నారు. చాలా ఆర్గానిక్ గా కూడా చేస్తున్నారు. వీటిని చూస్తే మీకు ఏమనిపిస్తుందో కింద వీడియో కింద కామెంట్ చేయండి. బ్యాంగిల్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి కదా. ఎక్కడ చూసినా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని కనిపిస్తున్నాయి. చాలా రష్ గా ఉంది. చాలా హడావిడిగా కూడా ఉంది. చాలా లాంగ్ వెళ్ళాలి ముందుకి. ఇంకా వెళ్దాం. ఫుడ్ ఐటమ్స్ కూడా చూడండి చాలా ఇంకో పక్క ఒరిస్సా ట్రెడిషనల్ ఫుడ్ చాలా ఆర్గానిక్ గా కనిపిస్తుంది. చాలా హడావిడిగా ఉంది చూడండి. స్మోక్ బిస్కెట్ ఇక్కడ చేస్తాడు బ్రో. సెలబ్రేషన్ లో మనకి జనరల్ ఐటమ్స్ కూడా సేల్ చేస్తారు. కాస్మెటిక్స్ ఐటమ్స్. ఒక పక్క పిజ్జాస్, కేక్స్, బర్గర్స్, ప్యాంట్రీ అన్ని కూడా దొరుకుతున్నాయి. ఒరిస్సా ట్రెడిషనల్ జ్యూస్ అని చూసారు కదా. ఆరెంజ్, లిచి అన్ని కూడా దొరుకుతాయి. చూడండి అప్పడాలు కూడా అమ్మేస్తున్నారు. స్నాక్స్ ఐటమ్ చాలా రష్ గా ఉంది. టెంపుల్ పైన ఉంది. టెంపుల్ పైకి వెళ్దాం. అక్కడ ఏ టెంపుల్ ఉంది, ఎలా ఏంటన్నది చూద్దాం. పైకి వెళ్ళి ఖండగిరి అండి. బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా అవే కేవ్స్. మనం ఇక్కడే టికెట్ తీసుకుని వెళ్ళాలి. ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటన్నది చూద్దాం. ఒక్కొక్కరికి 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి వెళ్దాం. చుట్టూ కూడా చాలా రష్ గా ఉంది. ఎక్కడ కూడా ఖాళీ కూడా లేదు. అసలు అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. చాలా రష్ గా ఉంది. చాలా అడాడిగా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ ఖండగిరి కేవ్స్ లోపలికి ఎంట్రీ ఉంది. చాలా బాగున్నాయి కదా కేవ్స్. ఖండగిరి కేవ్స్ అండి ఇవి. ఇవన్నీ చాలా బాగుంటాయి. చాలా పురాతనమైనవి కేవ్స్ అనమాట. సో చూద్దాం దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటన్నది. దీనికోసం హిస్టరీ ఏంటన్నది మనం ముందుగా మాట్లాడుకుందాం. ఖండగిరికి దగ్గరలో పక్కనే అంటే దానికి ముందుగా ఉన్నటువంటి ఆలయం ఇది. లోపలికి గురు సన్నిధానం ఇది. చూడండి ఒక గురువు ఉన్నారు ఇక్కడ. ఇది ఒక గురు సన్నిధానం. చూడండి ఒక గురువు ఎవరు ఏంటన్నా మనకు తెలియదు. ఆయనకి ఒక శిష్యులు ఇక్కడ ఉన్నారు. ఈ పీఠానికి ప్రస్తుతానికి ఆయన చూసుకుంటున్నారు. కొంతమంది వ్యక్తులు ఆయనతో మాట్లాడుతున్నారు. చూడండి చాలా విధంగా ఒక సాధులా ఉన్నారు. ఈయన్ని చూస్తే మన వీర బ్రహ్మేంద్ర స్వామి వారిలో ఉన్నారు.
చాలా చాలా ఆలయాలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. ఆవిడ గాయత్రి మాతలా ఉన్నారు, ఈయన బ్రహ్మలా ఉన్నారు. మేబీ సరస్వతి బ్రహ్మ అనుకుంటా. అంతా కూడా గురు సన్నిధానమే మొత్తం అంతా కూడా. గురువుకు సంబంధించిన పాదాలు ఉన్నాయి చాలా వరకు, చూడండి అన్ని కూడా. ఇదంతా కూడా గురు సన్నిధానం. కొన్ని తాళపత్ర గంధాలు కూడా ఉన్నాయి, చూసారు కదా, భద్రపరిచి పెట్టి ఉన్నాయి. గరుడ సరే, చాలా పురాతనమైనది విగ్రహం. వెనక్కి ఎప్పుడు కూడా మనం ఇలా చూసి ఉన్నాం, గరుడికి వెనక వైపు ఇలా చూడాలి. ఇది చిన్న సన్నిధానం అండి, రిలాక్స్ అవ్వడానికి. మస్తుగా చక్క పడుకున్నది, పిల్లలు పెట్టినట్టుంది, పాలు ఉన్నాయి. ఇది లోపల ఇలా ఉందన్నమాట. ఇదంతా కూడా గురు సన్నిధానమే మొత్తం అంతా కూడాను. అంతా గురు సన్నిధానం ఇదంతా కూడా. చూసారు, ఉదయగిరి ఖండగిరి కేవ్స్ అండి, మోన్మెంట్ బోట్స్ అనమాట. రన్నర్స్ కూడా ఉన్నారు చాలా వరకు, చాలా మంది చూస్తున్నారు కదా. ఇదంతా కూడా కొండగిరిలు అండి, ఉదయగిరి కొండగిరిలు ఇవన్నీ కూడా. ఖండగిరి సారీ, ఇవన్నీ కూడా ఏంటంటే 1వ శతాబ్దం 2వ శతాబ్దం నాటిలో కట్టిన గృహలండి ఇవన్నీ కూడా. అప్పటి కళింగ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవంతా కూడా జైళ్ళ కోసం అని చెప్పి నివాసంగా ఏర్పరిచారండి ఇదంతా కూడా. ఇవన్నీ గృహలండి. అక్కపరి గుప్ప, చోటహాతి గుప్ప, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికండి. ఇక్కడ ఏంటంటే కొంతవరకు శాసనాలను కూడా భద్రపరిచారు, రాసి చూపించారు అనే విధంగా చూపిస్తున్నారు చరిత్ర అంతా కూడా. చూసారు కదా ఎలా ఉందో, చాలా పురాతనంగా ఉంది అంతా కూడాను. చూడండి, మొత్తం ఇదంతా కూడా వాళ్ళు ధ్యానం చేయడానికి, తపస్సులు చేయడానికి అంటూ నిర్వహించుకున్నటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా. ఉదయగిరి, చంద్రగిరి, కందగిరి రెండు ఒకేలా ఉన్నా సరే, కానీ ఉదయగిరి మాత్రం చాలా శాసనాలతో నిండి ఉంది. జయ విజయ గుంప చాలా పురాతనంగా ఉన్నాయి అంతా కూడాను. రాతి చెక్కడాలు కూడా చాలా పురాతనంగా అనిపిస్తున్నాయి కదా, చూడండి ఎలా ఉన్నాయి. చాలా చెప్పాలంటే నగ్నంగా ఉండి చాలా ట్రెడిషనల్ గా ఉన్నాయి, చూస్తున్నారు కదా. చాలా పెద్ద పెద్ద గృహాలు ఉన్నాయి, చూస్తున్నారు కదా. వాళ్ళు దినుసులు గట్రా దంచుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఇది బయట వాకులు అనమాట, మనం లోపల ఉన్నాం. చాలా హైట్ చాలా తక్కువగా ఉందండి, చూస్తున్నారు కదా. హైట్ చాలా తక్కువ ఉంది, చూడండి ఎక్కడే నాకు అంత అందుతుంది. చాలా హైట్ తక్కువ ఉండే వాళ్ళ జైలు అని అనిపిస్తుంది దీన్ని చూస్తే మాత్రం. గృహలు అలా ఉంది. ఇక్కడ ప్రెసెంట్ ఒక పెద్ద యాత్ర జరుగుతుంది, మనం ఇందాక అక్కడ నుండే వచ్చాం. ఇదంతా కూడా చూడండి. ఇది మనం ప్రెసెంట్ నిల్చున్నటువంటిది కందగిరి అండి, మీకు కనిపిస్తున్నటువంటిది ఉదయగిరి అండి. చాలా పురాతనమైన ఒక రాగి చెట్టు ఉంది. రాగి చెట్టు ఇది ఏంటనేది తెలియదు, కానీ చాలా పురాతనంగా ఉంది. పైకి వెళ్ళే మార్గం, మెయిన్ ఎంట్రీ ఇది. నైట్ టైం చాలా బాగుంటుంది అనుకుంటాను, ఎందుకంటే చూసారు కదా మొత్తం చాలా డెకరేట్ చేస్తున్నారు లైటింగ్స్ తో. మొత్తం మనకి చుట్టూ కూడా చిన్న చిన్న గృహలే కనిపిస్తున్నాయి, అవి కూడా ఒక మీద ఒకటి ఒక ఫ్లోర్ లాగా ఉన్నాయి అంతా కూడా. చూడండి అంతా, ఇదంతా ఒకటే స్టోన్, ఇదంతా కూడా ఒకటే స్టోన్ పైన ఒకదాని మీద ఒకటి చాలా చిన్నగా ఉన్నాయి గృహాలన్నీ కూడా. ఒక పక్క ఇండియన్ ఫ్లాగ్ కూడా. చుట్టూ ఎక్కడ చూసినా మొత్తం ఒక ఫ్లోర్, చాలా అంటే ఒకదాని మీద ఒకటి చాలా ఫ్లోర్లతో చాలా చక్కగా ఉన్నాయండి అలంకరణతో. ప్రెసెంట్ ఇక్కడ యాత్ర అవుతుంది కదా, చాలా రష్ గా ఉంది. చూడండి పైన కూడా చాలా మంది మనుషులు ఉన్నారు. ఇది మెయిన్ అనమాట, మెయిన్ స్థూలము, మెయిన్ ఎంట్రీ ఇది. ఎవరైతే జైన మతానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పెద్ద గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నివసించినటువంటి ప్రదేశం ఇదంతా కూడా. చాలా పెద్దగా ఉన్నాయి. ఆ హైట్ లో కూడా చూడండి అక్కడ నిల్చొని ఫోటోషూట్ చేస్తున్నారు. అసలు పైన చూసారు కదా, అది ఉదయగిరి అండి. ప్రస్తుతానికి అక్కడే దేవతా మూర్తులకి అనమాట ఒక ఉత్సవం అనేది జరుగుతుంది, మొత్తం యాత్ర జరుగుతుంది. చాలా రసంగా ఉంది ఆ కొండ పైన. వారు శాత తీయడానికి కూడా చూడండి అసలు ఎలా ఉందో, చాలా చిన్నగా ఉన్నాయి ఇవి. కొంచెం చూసారు కదా, ఈ లోపలికి వచ్చేటప్పటికి వాళ్ళు ధ్యానం చేసుకునే ఒక ప్రదేశం ఏ విధంగా ఉందో అంతా కూడా. పైన చూడండి మొత్తం అంతా ఒకటే స్టోన్, ఇదంతా కూడాను ఒకటే స్టోన్ తో అంతా కూడా చాలా నీట్ గా చెక్కి పెట్టున్నారు. ఇవి మెయిన్ పిల్లర్స్, మనం ఇందాక చూసాం కదా మెయిన్ పిల్లర్స్ ఇవి. చాలా నీట్ గా ఉన్నాయి చూడండి. పైన కూడా మొత్తం ఒకటే స్టోన్ అనమాట ఇదంతా కూడా. ఇది ఒకప్పటి కళింగ రాజులు ఈ జైన్ల కోసం అని చెప్పి ఇదంతా ప్లేస్ నిర్వహించారు. వాళ్ళు విశ్రాంతిగా ఉండడానికి, ధ్యానము తపస్సు అన్ని ఆచరించుకోవడానికి అని చెప్పి. చూడండి అసలు ఒకదాని మీద ఒకటి ఎలా ఉన్నాయి కదా, అసలు చాలా దీనిగా ఉన్నాయి. చెప్పాలంటే మన ఇంట్లో ఫ్లోర్స్ కూడా అంత నీట్ గా ఉండవు, చాలా నీట్ గా ఉన్నాయి. అసలు ఇది చూడండి ఇంత పైకి కట్టున్నారు, అక్కడికి వెళ్ళి ఎలా ఉండేవారో కూడా అర్థం కావట్లేదు, ఆ విధంగా ఉంది అసలు. వాళ్ళు తపస్సు చేసుకోవడానికి చాలా ప్రశాంతంగా, చాలా అనుకూలంగా, చాలా ట్రెడిషనల్ గా, అంటే చెప్పాలంటే ఎలాంటి సౌకర్యాలు లేని అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ప్రదేశం నాకు అనిపిస్తుంది నాకైతే. మనం ప్రెసెంట్
గుంప ప్రదేశం దగ్గర ఉన్నాం. కేవ్ నెంబర్ 13 అంట. చూద్దాం, పైకి వెళ్దాం. చూడండి ఆ పైకి వెళ్ళే మార్గం ఎలా ఉందో ఒకసారి పైకి ఎక్కి చూద్దాం. పైన ఈ విధంగా ఉందన్నమాట. చూడండి ఇక్కడ నుండి ఎలా కనిపిస్తుందో భువనేశ్వర్ సిటీ. చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు ప్రకృతి అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక పక్క ఉదయగిరి ఇలా ఉంది, ఒక పక్క సూర్యుడు కూడా అస్తమించే టైం అయిపోయింది. ఈ గృహ చూడండి చాలా లోపలికి ఉంది. చాలా అంటే చాలా కంప్లీట్ గా గృహల లోపల ఇంకొక గృహ చాలా లోతుగా ఉంది. ఇదంతా కూడా ఇదే మెట్ల మార్గం. మనం ఇప్పుడు ప్రెసెంట్ కిందకి వెళ్తున్నాం. చాలా కేవ్స్, ఇక్కడ చాలా కేవ్స్ ఉన్నాయండి. ఇక్కడ చూసారుగా గంగ గుంప అని ఉంది. కేవ్ నెంబర్ 12 అంట. ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది. చాలా పెద్ద ఒక కప్పు మూతలా ఉంది. కప్పు మూతలో ఉంది ఒక మనిషి, ఒక కప్ప ఆకృతిలో కనిపిస్తుంది. దాని నోట్ లోపల ఉండే విధంగా డిజైన్ చేస్తున్నారు. చాలా బాగా కట్టున్నారు. ప్రెసెంట్ మనం జంబేశ్వర గుంప దగ్గర ఉన్నాం. కేవ్ నెంబర్ 11. చాలా పైకి వచ్చాం కాబట్టి కేవ్ నెంబర్ 11 దగ్గర. మొత్తం ఇక్కడ 17 కేవ్స్ ఉన్నాయండి మొత్తం అంతా కూడా ఖండగిరి దగ్గర. ఇంకా ఉదయగిరికి వెళ్ళేటప్పటికి ఎలా ఉన్నాయో చూద్దాం. మెట్లు చూడండి ఎలా ఉన్నాయో. వాటన్నిటి పైకి వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది. చాలా మంది ఇక్కడ ఉన్నారు. పైన చూడండి చాలా స్పేసియస్ గా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ చాలా గాళ్ళు కూడా వేస్తున్నాయి. మొత్తం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మంచి అద్భుతమైన ప్లేస్ అండి. ఒక పక్క సిటీ చూడండి ఏ విధంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా కనిపిస్తున్నటువంటి అంతా కూడా భువనేశ్వర్ సిటీ అండి. వేసిన గాలికి ఎలా ఉందంటే నా క్యాప్ కూడా ఎగిరిపోయేటట్టుగా ఉంది. ఒక పక్క నుంచి చూడండి ఉదయగిరి ఇలా పై నిల్చున్నాను. మన వెనక్కి కనిపిస్తున్నటువంటిది అంతా కూడా భువనేశ్వర్ సిటీయే. మనం ఖండగిరి పైకి వచ్చా. ఖండగిరి పైన ఎంత స్పేషియస్ గా ఉంది. చాలా మంది ఫ్యామిలీస్ తో బాగా టైం స్పెండ్ చేస్తున్నారు. వాతావరణం కూడా చాలా బాగుంది. చల్లని గాలులు వేస్తున్నాయి. ఒక పక్క నా క్యాప్ కూడా ఎగిరిపోయి అంతగా ఉంది. నేను ఒక స్టోన్ పై నిల్చున్నాను. చూడండి చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లేస్ విజిట్ చేయండి. మంచి టూరిస్ట్ ప్లేస్ అండి. ఆ పక్క కనిపిస్తుంది ఉదయగిరి అండి. ఉదయగిరి దగ్గరికి వెళ్దాం మనం. చూడండి మొత్తం ఒక పక్క ఫారెస్ట్ లాగా ఎంత చాలా బాగుంది కదా గ్రీనరీ. కేవ్స్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది. అంతా కూడా ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంది. ఇదంతా కూడా ఒక పెద్ద కొండ దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద రాయిని ఈ విధంగా జైన్ల కోసం అని చెప్పి ఇచ్చేసారు. చూసారు కదా, క్రీస్తు శకం 2వ శతాబ్దంలో నిర్వహించినటువంటిది జైన్ల కోసం. ఇదంతా కూడా ఎంట్రీ బోర్డు అని ఉంది. ఇదంతా కూడా ఏంటంటే ఒక గురు సాధువులు కానీ ఎవరైతే పెద్ద పెద్ద జైన్లు ఉంటారో, జైన్లకు సంబంధించి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నివసించేటువంటి ప్రదేశంలో ఉంది ఇదంతా కూడా. అందుకే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంది. అంతా కూడా లోపలికి వెళ్ళలేదని చెప్పి ఎంట్రీ బోర్డు కూడా పెట్టున్నారు. పక్క ఏనుగులు కూడా చూడండి ఎలా ఉన్నాయి. లేదు ఒకటి ఎలా అంటే మనకి ఆలయం కూడా అవ్వచ్చు. లోపల కొన్ని శిల్పాకరణలు కూడా ఉన్నాయి చూడండి. చాలా బాగా చెక్కి భద్రపరుచున్నారు. ఇదంతా కూడా శిల్పాలు బాగా చెక్కున్నారు. ఒకే స్టోన్ మీద ఇంత షెల్టర్స్ వాళ్ళు ఉండడానికి, నివసించడానికి చాలా అనుకూలంగా. ఇంకో పక్కన ఆర్కిటెక్చర్ వర్క్ కూడా చాలా పురాతనంగా, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇదంతా కూడా చూస్తే చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. మనము సోఫాలు, బెడ్లు వీటన్నిటి మీద బతికే దీనికంటే ఇది చాలా మంచి లైఫ్ అండి. చాలా చల్లగా ఉంటుంది అనిపిస్తుంది. ఇలాంటి రోజులు మనకి చూసుంటామో లేదో తెలియదు. నాకైతే ఖండగిరి కేవ్స్ అనేవి మనకి భువనేశ్వర్ కి 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయండి. 6 కిలోమీటర్ రేడియేషన్ లో ఉన్నాయి. చూసారు కదా చాలా అద్భుతంగా ఉంది ఆ వర్క్ అంతా కూడా. మొత్తం అంతా స్టోనే. వీటి మీద మాత్రం మనం ఇలాంటి ప్రదేశాల్లో నివసిస్తే ఏ విధంగా ఉండదు ఒకసారి ఊహించుకోండి. నాకే ఊహించుకోవడానికి ఏదోలా ఉంది. చాలా కూల్ గా కూడా ఉంది ఇక్కడ. వెదర్ అంతా కూడా చాలా బాగుంది. చూడండి ఆర్కిటెక్చర్ వర్క్ అంతా ఒకటే స్టోన్. ఆ స్టోన్ అంతటిని కూడా వాళ్ళు ఉండడానికి, నివసించడానికి గృహాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇంకో పక్క టూరిస్ట్ ఎలా ఉందో చూడండి. మొత్తం టూరిజం కూడా చాలా వరకు చాలా రష్ గా ఉంది. చూసాం కదా, అది గణేష్ గుంప అండి. కేవ్ నెంబర్ 10 ఇది. ఈ లోపలికి మనకి గణేష్ గుంప పక్క నుండి లోపలికి వెళ్ళేటప్పటికి ఒక చిన్న సరస్సు ఉందంట. అక్కడే ఇక్కడ ఉన్నటువంటి జైన్లు మొత్తం సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తపస్సు చేసుకోవడానికి సాధువులు అందరూ కూడా జైన్లు, వాళ్ళు స్నానాలు అర్పించడానికి కోసం అని చెప్పి ఈ విధంగా ఇక్కడ చిన్న ఇది ఉందంట. చూద్దాం పదండి. చాలా బాగుంది. లోపలికి వచ్చేటప్పటికి ఈ ఎర్ర పువ్వులు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. లోపలికి చాలా మార్గం ఉంది. చాలా పెద్దగా ఉంది లోపలికి వెళ్ళడానికి మార్గం. ఇక్కడ చెరువు ఉంది. అదే చెప్పాను కదా, వాళ్ళు ఇక్కడ స్నానాలు అర్పించడం అన్ని చేసేవాళ్ళు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం నాశనం చేసి పెడుతున్నారు. ఎక్కడ చూసినా జంటలు కనిపిస్తున్నారు. అందరూ కూడా ఈ వీడియో చూడండి. ఈ వీడియో ఒక చరిత్రను చూడండి, కానీ ఇవన్నీ చూడకండి. ఇంకేదో చూస్తున్నట్టు ఉన్నారు మీరు. ఇవ్వండి కొంత లోపలికి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి సరస్సు అనమాట. ఇదంతా ఒక రాయినే గోతుగా తవ్వి ఇక్కడ వాటర్ అనేది స్టోర్ అవుతుంది. ఏ విధంగా అవుతుందో తెలియదు. ప్రస్తుతానికి వర్షాలు కూడా లేవు, కానీ వాటర్ కూడా చూడండి ఎంత ఫుల్ గా ఉంది అసలు కదా. ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయం. ఇది స్టెప్స్ కూడా ఉన్నాయి చూడండి. చాలా నీట్ గా చెక్ పెట్టి ఉన్నారు. ఇదంతా కూడా వెనక సరస్సు ఉంది కదా, ఇక్కడ స్నానాలు చేయడానికి, మార్నింగ్ అంటే కాలకృతులన్నీ కూడా కానించుకోవడానికి ఇది వాళ్ళకు ఉండే ప్రదేశం. చాలా విశాలంగా ఉంది చూడండి. మొత్తం అంతా ఫారెస్టే. ఇదంతా కూడా చాలా విశాలంగా ఉంది.
అదే అండి వాస్తవానికి మనం యూజ్ చేసుకుంటాం కదా, అవే ఇగో చూడండి ఎంత ఫ్రీగా స్పేషియస్ గా ఉందో కదా. పదండి మనం ఉదయగిరి దగ్గరికి. పైన ఈ విధంగా రిలాక్స్ అవడానికి చైర్లు కూడా చాలా ట్రెడిషనల్ గా ఏర్పాటు చేస్తున్నారు కదా, అది ఉదయగిరి అండి. అది కనిపిస్తున్నటువంటి దిగంబర జైన్ మందిర్ అంట అదంతా. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా జైల్లో ఇక్కడ విశ్రాంతి తీసుకొని తపస్సులు చేసుకొని తర్వాత హోమాలు అన్ని కూడా ఇక్కడ కానించుకుని వాళ్ళ ఇదంతా కూడా వాళ్ళ రెస్ట్ రూమ్స్ అయితే అది దేవాలయం అండి, దేవస్థానం. వాళ్ళకి వాళ్ళ నిత్యం పూజలు ఇవన్నీ అర్పించే ప్రదేశం అది. అక్కడికి వెళ్దాం పదండి. పాతలపిరి గుప్ప అంట ఇది, కేవ్ నెంబర్ 8. చాలా బాగుంది కదా, చాలా అద్భుతంగా ఉంది ఇదంతా కూడా. చూడండి కేవ్స్ కూడా ఎలా అంటే చాలా మంచి ఒకదాని మీద ఒకటి స్టెప్ గా చాలా ఉన్నాయి. మొత్తం చాలా వరకు శిథిలావస్థ అయిపోయింది అంతా కూడా. ప్రెసెంట్ టైం ఎంత అవుతుంది చూసారు కదా, 5:30 అవుతుంది. చాలా జనాలు, చాలా రష్, ఇంకా అలా రద్దీ పెరిగింది. ఉదయగిరికి వెళ్దాం పదండి పైకి. సో ఇక్కడ చూడండి అందరు కూడా చాలా మంది సాధువులు కనిపిస్తున్నారు, నాగ సాధువులంతా కూడా ఉన్నారు. అందరూ కూడా చూడండి నాగ సాధువులు అంతా కూడా యజ్ఞాలు హోమాలు అన్ని కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. నాగసాధువులు అంతా కూడా యజ్ఞం హోమము అన్ని పూజలు పునస్కారాలు చేసుకునే ప్రదేశం. వాళ్ళు ఎలా ఏర్పాటు చేసుకున్నారు, ఏ విధంగా చూడాలి మొత్తం అందరూ కూడా వాళ్ళే కనిపిస్తున్నారు ఇక్కడ. చాలా వరకు చాలా పురాతనంగా ఉండే గ్రంథాలు కూడా అక్కడ పెట్టున్నారు చూడండి. ఇక్కడ అంతా కూడా గురు సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి మ్యాక్సిమం అందరూ కూడా గురు సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే శిష్యులే కనిపిస్తున్నారు. కొంతమంది జ్యోతిష్యాలు కూడా అడిగిస్తున్నారు, చూస్తున్నారు కదా. చాలా మంది ఉన్నారు దిగంబర అవతారం మూర్తులు అందరూ కూడా. చూడండి హోమం వెలిగించి హోమాన్ని కలుస్తున్నారు. పైన చూడండి ఒక చిన్న అమ్మవారి పీఠం కూడా ఉంటుంది. చాలా మంది ఇక్కడ జ్యోతిష్యాన్ని కూడా చెప్పించుకుంటున్నారు, చూస్తున్నారు కదా. చేతులు చూపించి మరి నాడీ జ్యోతిష్యాన్ని చెప్పించుకుంటున్నారు, నాడీ రేఖ జ్యోతిష్యం అంతా చెప్పించుకుంటున్నారు. ఈ విధంగా చెప్తున్నారు. మన రేఖల్ని లెక్కించి మన యొక్క భవిష్యత్తు, మన జీవిత గమ్యం అంతా కూడా లెక్కలు వేస్తూ చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ స్త్రీమూర్తులు కూడా ఉన్నారు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు వాళ్ళు యొక్క. చాలా వరకు చాలా దిగంబరంగా ఉన్నారు, చూస్తున్నారు కదా. ఒంటి మీద ఒక వస్త్రం కూడా లేదు, చాలా దిగంబర అవతారంగా కనిపిస్తున్నారు ఇక్కడ. కొంతమంది సాధువులు, నాగ సాధువులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళు అనేది మనకి కరెక్ట్ గా ఐడియా లేదు. వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఇక్కడ యాత్ర జరుగుతుంది కదా, ప్రస్తుతానికి ఇక్కడ యాత్ర జరుగుతుంది కదా, చాలా అంటే చాలా రష్ గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంకా రష్ ఎక్కువైంది. అదంటే చాలా కందనగిరి, మనం అక్కడ నుండి వచ్చాం. ప్రజెంట్ మనం ఉదయగిరి దగ్గర ఉన్నాం. ప్రస్తుతానికి ఒకప్పుడు ఈ గృహాలన్నీ కూడా జైల్లో ఉపయోగించుకున్న ప్రజెంట్ కాలంలో మన యొక్క మునులు ఎవరైతే ఉన్నారో సాధువులు, నాగ సాధువులు, వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ప్రస్తుతానికి ప్రదేశం. ఇక్కడ మనకి కొన్ని రుద్రాక్షలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇవి మనకి కనిపిస్తున్నటువంటి ఏకమోదక రుద్రాక్షలు, ఒక ముఖము 2 ముఖాలు కలిగిన. ఇక్కడ 4 నుండి 8, 9, 10, 11 ముఖాల వరకు కూడా దొరుకుతాయి, కానీ అది చాలా రేర్ గా దొరుకుతాయి. ఉదయగిరికి కింద చిన్న కచేరీ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. వీళ్ళంతా కూడా మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా గురు డివోట్స్ అండి. అక్కడ మనకి గురు యొక్క పటాన్ని కూడా చూస్తున్నారు కదా, గురు యొక్క పటం అక్కడ ఉంది. వీళ్ళంతా కూడా గురు సిద్ధాంతాన్ని నమ్ముకొని ఫాలో అయ్యేటువంటి భక్తులు. మిగతా మతాలను గౌరవించరా అంటే ప్రతి మతాన్ని కూడా గౌరవించుకుంటూ గురు సిద్ధాంతాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళే వాళ్ళు. పైకి వచ్చేటప్పటికి స్వీట్స్ కూడా అమ్ముతున్నారు, చూసారు కదా. ఇవంతా కూడా ఒరిస్సా ట్రెడిషనల్ ఫుడ్ అండి, చాలా బాగుంటాయి తినడానికి, చాలా ట్రెడిషనల్ గా ఉంటాయి. ఇక్కడ మనకి ఆలయాలు కూడా ఉన్నాయి. ఎవరు ఏంటంటే తెలియట్లేదు, కానీ చూసేటప్పటికి మాత్రం ఎలా ఉందంటే ఏలియన్ లాగా ఉంది. చూసారు కదా కొమ్ములు ఇవన్నీ కూడా చాలా పురాతనమైంది అనిపిస్తుంది. శివలింగంలోనే ఉంది, ఒక పక్క ఇది కూడా కూడా కనిపిస్తుంది. ఈ సైడ్ నుండి మనం లోపలికి వెళ్ళాలి. నందీశ్వరుడు చాలా పురాతన, చాలా ఓల్డ్గా ఉన్నాడు. శివాలయం వెనక నాగసర్పాలు. మనం ప్రెసెంట్ అమ్మవారి గుడిలోకి ఒక అమ్మవారు ఇలా ఉన్నారు చూడండి. లోపల చూసారు కదా, అమ్మవారి గుడిలో లోపలికి వచ్చేటప్పటికి ఇక్కడ దేవతామూర్తుల యొక్క విగ్రహాలు చాలా వరకు చాలా ఉన్నాయి. మొత్తం అంతా ఒకే స్టోన్ మీద, ఒకే దీని మీద చెక్కి భద్రపరుచుకుంటారు. ప్రస్తుతానికి ఆరతి ఇచ్చే టైం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సాధువులు కొంతమంది పూజలు అర్పిస్తున్నారు. ఆరతి ఇవ్వడానికి వచ్చారు అమ్మవారికి.
అందరూ కూడా మొత్తం అంతా చాలా రష్ గా ఉంది. ఇక్కడ కూర్చొని చూస్తున్నారు కదా, మంచి వ్యూ పాయింట్ అండి అది. మన భువనేశ్వర్ సిటీని చూడడానికి నియర్ బై ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి బాగా కనిపిస్తుంది. పైకి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇతను కాలభైరవ సిద్ధాంతాన్ని నమ్ముకునే వ్యక్తి. మీకు కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఉదయగిరి కేవ్స్ అండి. ఇవంతా కూడా చూస్తున్నారు కదా, పైనుండి ఎలా దిగుతున్నారు. చాలా చిన్న మెట్లు. ఈ పైకి వెళ్తే మనకి భువనేశ్వర్ సిటీ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగా కనిపిస్తుంది కూడా. ఇక్కడ ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి గృహాలు అన్ని కూడా. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ నుండి భువనేశ్వర్ సిటీ అంతా ఎలా కనిపిస్తుందో. ఒక పక్కన యాత్ర జరుగుతుంది, ఇంకో పక్కన చూడండి జైంట్ బిల్ అన్నీ ఉన్నాయి. మనకి అక్కడ చూస్తున్నారు కదా, లైట్స్ మొత్తం స్టేడియం లా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎయిర్పోర్ట్. ఒక పక్క కందనగిరి కేవ్స్ ముందు చూసారు కదా, కేవ్స్ అండి. దానికి ఆపోజిట్ లోనే ఉంటాయి. పైన చంద్రుడు కూడా వచ్చాడు చూడండి. చంద్రుడు వచ్చేటప్పుడు కూడా చీకటి రాలేదు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇది. సిటీ చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ జనాలు, పర్యాటకులు ఎంత రష్గా ఉన్నారో చూస్తున్నారు కదా అంతా కూడాను. ప్రెసెంట్ టైం వచ్చినప్పటికి 6 అవుతుంది. ఇక్కడ ఉదయగిరి పైకి వచ్చేటప్పటికి, దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ హోమం కూడా కాలుస్తున్నారు. చూస్తున్నాగా పూరి జగన్నాథేశ్వరుడికి. అటువైపు ఒక జంగల్ ఉంది, లోపలికి అయితే ఎవరిని విడిచిపెట్టట్లేదు. మనం ప్రెసెంట్ ఆలయం దగ్గరికి వచ్చాం. చాలా జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. ఆలయం దగ్గరికి వెళ్దాం పదండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా దిగంబర అవతార జైన మందిరం. ఇదంతా కూడా బయట ఒక ముఖద్వారం. ఇదంతా కూడా ప్రెసెంట్ టైం అయిపోయింది, లోపలికి అలౌ చేయట్లేదు. ఇందాక మనం అక్కడ చూసాం కదా, పోలీసులు విడిచిపెట్టట్లేదు లోపలికి. ఆ లోపలికి వచ్చాం మనం. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి. ఇక్కడ ఏం లేదండి, మొత్తం అంతా కూడా కంప్లీట్ గా భోజనశాల. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గురువులకి, సాధువులకి, వీళ్ళందరూ కూడా భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమంది జన సమూహంలో యజ్ఞ హోమాలు చేస్తుంటే, ఇక్కడ కొంతమంది మాత్రం చాలా నిశ్శబ్దంగా హోమాలు అనేది జరిపిస్తున్నారు. చాలా బాగుంది ఇదంతా కూడా. ప్రస్తుతానికి టైం 6:30 అవుతుంది కదా. భగవద్గీతని ముందుగా పెట్టుకొని మంత్రాచరణం అనేది చేస్తున్నారు. చంద్రుడు చూడండి అసలు ఎలా ఉన్నాడు కదా, చాలా బాగున్నాడు. ఇలా ఉంది లోపల. వాళ్ళు చూడండి, ప్రసాదం కోసం అని చెప్పి పోకలాడి కొట్టుకుంటున్నారు. చాలా రష్ గా ఉంది. ఇందాక మనం చూసే దానికంటే చాలా ఎక్కువగా జనాలు ఇంకా ఎక్కువ అయిపోయారు. ఇంకా వెళ్తూనే ఉన్నారు పైకి, ఇంకా వస్తూనే ఉన్నారు అలాగా. కానీ ప్రస్తుతానికి పైన గుడి మాత్రం క్లోజ్ చేస్తుంది. మళ్ళీ రేపు ఈవినింగ్ మళ్ళీ టైం కావాల్సి ఉంటుంది. కిందకు వచ్చేటప్పుడు అసలు ఎక్కడ ఖాళీ కూడా లేదు. ఒక పక్క పికల్స్ చూడండి ఎలా ఉన్నాయో. రకరకాల పికల్స్ కనిపిస్తున్నాయి. కింద మండిపోద్ది, మీకు చెప్పాల్సిన లేదు అనుకుంటా. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బాగా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు అంతా కూడా. చూస్తున్నారు చూడండి అసలు ఎక్కడ ఎలా వస్తున్నారు తెలియదు. ఎక్కడ మొత్తం భువనేశ్వర్ సిటీలో ఉన్న జనం అంతా ఇక్కడే కనిపిస్తుంది. జైన్ సిద్ధక్షేత్రం ఇది. ఇదంతా చూడండి అసలు ఫుడ్ కోర్ట్స్ ఎలా ఉన్నాయో. జనసమూహం ఒక మామూలుగా లేరు బాబోయ్. మంచి వేడి పూరి బాగుందనుకొని తినేయగలరు, అంత మైదా అని. ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది, చూసారు కదా. చాలా జనాలు ఉన్నారు. అంతే అండి ఎగ్జిబిషన్. పెద్దగా ఏం లేదు ఎగ్జిబిషన్, కాకపోతే చిన్న ప్లేస్ లోనే చాలా వరకు చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా జనాలు ఉన్నారు. లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఒక పక్క మంచి వెజ్ మంచూరియన్ టిక్కాలు, స్టిక్స్ అన్ని కూడా చూడండి. ఆలు స్టిక్, పిల్లలకి మంచి టాయ్స్ చూడండి. బుల్లిగా క్యూట్ గా ఉన్నాయి. ప్రతి ఒక్క వేడి ఫుడ్ గరంగా ఆలు స్టిక్స్. అలా ఉన్నారు అక్కడ జనాలు చూడండి. చీమల్లా కనిపిస్తుంది. పక్కన గన్ షూటింగ్, చాలా ఎగ్జిబిషన్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం.